ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము హ్యాండ్ స్టిఫ్నెస్ తగ్గించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి అనేటువంటిది. ఈ ఆసనాలు ముఖ్యంగా ప్రోజోన్ షోల్డర్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. షోల్డర్స్ మధ్యన ఉన్నటువంటి స్టిఫ్నెస్ని తగ్గించి స్మూత్గా ఉండటానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఎట్ ఏ సేమ్ టైం ఎవరైతే బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఆడవాళ్ళు బ్యాక్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది లేదంటే హ్యాండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అని సఫర్ అవుతారో వాళ్ళకి ఈ చిన్న చిన్న ఆసనాస్ చేసుకోవడం వలన ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. బ్రీతింగ్ తీసుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గటానికి కూడా ఈ మూమెంట్స్ అనేది చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగా మన యొక్క హ్యాండ్ మూమెంట్ అనేది దీనిలో జరుగుతుంది అనేటువంటిది. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఈ యొక్క ఆసనాస్ కోసం చిన్న స్ట్రాప్ తీసుకుంటున్నాను. స్ట్రాప్ లేని వాళ్ళు చున్నీతో కూడా చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా షాప్స్కి వెళ్ళి మళ్ళీ ఏదో బై చేయాలేమో నేను చేయకూడదేమో అనేటువంటిది ఉద్దేశం మాత్రం అవసరం లేదు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ముందుగా మనం స్టాండింగ్ పొజిషన్లో నుంచోవాలి. లెగ్స్ మధ్యన ఒక 1 feet డిస్టెన్స్ తీసుకుని నుంచోండి. మీ దగ్గర స్ట్రాప్ ఉంటే స్ట్రాప్, లేదంటే కనుక చున్నీస్ మోస్ట్లీ అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి. చున్నీని తీసేసుకోండి. చూడండి, ఫింగర్లో ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు ఇలా కంప్లీట్ స్ట్రెచ్ చేయండి. ఇది నా లెంత్కి సరిపడేటువంటి నా మెజర్మెంట్. సేమ్ మీ బాడీ మెజర్మెంట్ ప్రకారం ఇలా తీసుకుని జస్ట్ హ్యాండ్ లాక్ చేసేయండి అంతే. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి కొంచెం చూడండి ఇలా బ్యాక్కి వీలైనంత వరకు, ఇది మీ కంఫర్ట్, మీకు ఎంత కంఫర్ట్ అనిపిస్తే అక్కడి వరకు బ్యాక్ తీసుకుని వెళ్ళండి. చూడండి, సైడ్ యాంగిల్లో కూడా ఈ విధంగా అనమాట కొంచెం బ్యాక్ వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ విధంగా ఒక 20 వరకు చేయండి. రిపీటెడ్గా మీరు ఒక 3 sets కూడా చేసుకోవచ్చు. డీప్ ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకుని వెళ్ళి ఒక హ్యాండ్ పైకి, ఇంకొక హ్యాండ్ సైడ్ యాంగిల్లో తీసుకోండి. ఇక్కడి నుంచి స్లోగా సైడ్కి ట్విస్ట్ చేస్తూ వీలైనంత వరకు హ్యాండ్ని మనం చూడాలి. స్లోగా సేమ్ పొజిషన్కి వచ్చేసేయండి. అదేవిధంగా మనం సెకండ్ సైడ్ కూడా చేసుకోవాలి. ఈ హ్యాండ్ చూడండి డౌన్కి తీసుకొచ్చాను, ఈ హ్యాండ్ అప్పర్కి తీసుకుని వెళ్ళాను. స్లోగా ట్విస్ట్ చేస్తూ కంప్లీట్గా బ్యాక్కి చూడాలి. Inhale, slowly exhalation, twist your body back. Come back, direction change. Come back. ఈ విధంగా ఈ 2 చేసేసిన తర్వాత థర్డ్ వన్, మీకు ఈ 2 కంప్లీట్గా నాకు ఫ్లెక్సిబుల్ ఉంది అన్నప్పుడే థర్డ్ దానికి వెళ్ళండి. థర్డ్ దానిలో మళ్ళీ సేమ్ మనం పైకి హ్యాండ్స్ తీసుకుని స్లోగా ఎల్బోస్ బెండ్ కాకుండా బ్యాక్కి వెళ్ళిపోవాలి. ఎక్సేల్ చేస్తూ ఎల్బోస్ ఏమాత్రం బెండ్ చేయకుండా ఫ్రంట్కి. డీప్ ఇన్హేల్, ఎల్బోస్ ఎక్కడ బెండ్ చేయకండి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. స్లోగా మళ్ళీ ఎల్బోస్ బెండ్ చేయకుండా పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బ్యాక్కి. ఈ బ్యాక్ వెళ్ళడం ఈజీగా ఉంటుంది, రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎల్బోస్ బెండ్ అయిపోతుంటాయి, బట్ మోస్ట్లీ ట్రై చేయండి. చక్కగా బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ ఎక్సేల్ ఫోకస్ చేయండి. ఇలా బ్యాక్కి వెళ్ళిపోయి సేమ్ ఇది ఒక 20 to 30 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. బ్రీత్ ఇన్ చేస్తూ నెమ్మదిగా లెగ్స్ మధ్యన ఇంకొక అడుగు దూరం పెంచుకోండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్కి వచ్చేసి ఈ హ్యాండ్ని వీలైనంత వరకు ముందుకి సేమ్ బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ చేసి సేమ్ హ్యాండ్స్ని తీసుకుని స్లోగా బాడీని శ్వాస తీసుకుంటూ బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇవన్నీ 1 by 1 మనకి కంఫర్ట్ ఉందా లేదా చూసుకొని చేసుకోండి. మళ్ళీ మిడిల్లో గ్యాప్స్ ఇస్తూ చేయండి, పర్వాలేదు.
హ్యాండ్స్ని చక్కగా పెట్టేసేయండి. నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. హ్యాండ్స్ మధ్యన డిస్టెన్స్ తగ్గించుకోండి. స్లోగా హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేయండి. స్లోగా లిఫ్ట్ చేయండి. రైట్. దెన్ స్లోలీ కమ్ బ్యాక్. ఇంకొకసారి చేసి చూపిస్తాను. హ్యాండ్స్ మధ్యన స్ట్రాప్ మధ్యన గ్యాప్ తగ్గించేసాను. స్లోగా షోల్డర్స్ని బ్యాక్ తీసుకుని వెళ్తున్నాను. రైట్ రైట్. ఇంకొంచెం కంఫర్టబుల్గా ముందుకు రండి. స్లోగా రండి, కంగారు పడొద్దు. స్మూత్గా చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేస్తుంది. దెన్ స్లోలీ చున్నీని డ్రాప్ చేసేసేయండి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి మరియు ప్రోజోన్ షోల్డర్స్ బ్యాక్ స్టిఫ్నెస్ తగ్గించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆసనాస్ యూస్ఫుల్గా ఉంటాయో, అయితే వీటిని ఎవరు చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎవరైతే రీసెంట్గా నెక్ కానివ్వండి లేదంటే షోల్డర్స్కి కానివ్వండి సర్జరీస్ అయి ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. కొంత టైం అంటే ఒక 6 months పీరియడ్ తర్వాత మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.